వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈరోజు మనము సో ఎండోన్మెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 10వ చాప్టర్ అయినటువంటి 10వ చాప్టర్ అయినటువంటి సోర్సెస్ 10వ చాప్టర్ అయినటువంటి sources of income for temples and charitable institutions. Allocation of funds of endowment institutions for different purposes. అంటే ఇక్కడ మనకు టెంపుల్స్కి లేదా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి సో మనకు ఆదాయం ఎలా వస్తుంది అంటే డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. అంటే మనము డిఫరెంట్ పర్పసెస్ కి మనము ఆ అమౌంట్ ఫండ్ ని ఎలా అలొకేట్ చేస్తాం అనే దాని గురించి ఈరోజు మనం చదువుతాం. సో దీని గురించి మనకు తెలియజేసినటువంటి సెక్షన్ వచ్చేసరికి మనకు సెక్షన్ 57 ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ 30/87. అంటే మనకు ఇక్కడ మనకు దీని గురించి తెలియజేసినటువంటి సెక్షన్ వచ్చేసరికి మనకి 57 ఆఫ్ ఎండోన్మెంట్స్ యాక్ట్ 30/1987. అయితే ఇక్కడ మనం తెలుగులో దీన్ని ఏమంటామంటే దీన్ని దేవాదాయ ధర్మాదాయ సంస్థల ఆదాయ వనరులు మరియు పంపిణీ. సో దీని గురించి తెలియజేసే సెక్షన్ ఏంటి మనకు సెక్షన్ 57 ఆఫ్ ఎండోన్మెంట్స్ యాక్ట్ 30/1987. సో గత వీడియోలో మనం ఏం చూసామంటే సో 11వ చాప్టర్ కి సంబంధించి 11వ చాప్టర్ అయినటువంటి సో ఎండోన్మెంట్ ఆఫీసర్ డ్యూటీస్ ని మనము పూర్తిగా చదవడం జరిగింది. సో ఇక్కడ ఈరోజు మనము ఒక కొత్త చాప్టర్ ని మొదలు పెట్టుకుంటున్నాము. అదేసరికి ఎండోన్మెంట్ గ్రేడ్ 3 పేపర్ 2 సంబంధించినటువంటి 10వ చాప్టర్. ఇందులో మనం గమనించినట్లయితే మనము ఏ సెక్షన్ గురించి తెలియజేస్తామని చెప్పుకున్నాము, సెక్షన్ 57. సో ఈ సెక్షన్ 57 ఏం చెప్తుంది అని మనం గమనించినట్లయితే సో ఇక్కడ సెక్షన్ 57 ఏం చెప్తుందంటే దేవాదాయ ధర్మాదాయ సంస్థల యొక్క బడ్జెట్ రూపకల్పన గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ రూపకల్పన గురించి ఏ సెక్షన్ తెలియజేస్తుందంటే సెక్షన్ 57 తెలియజేసిన గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు జనరల్ గా సో బడ్జెట్ అంటే ఏంటిది, బడ్జెట్లు ఏముంటాయి మనకు, సో బడ్జెట్ మనకి ఏముంటాయంటే ఆదాయాలు మరియు వ్యయాలు. సో ఆదాయాలు ఉంటాయి మరియు వ్యయాలు ఉంటాయి బడ్జెట్ లో. అంటే దేవాదాయ అదేవిధంగా ధర్మాదాయ సంస్థల యొక్క బడ్జెట్ రూపకల్పన గురించి తెలియజేసినటువంటి సెక్షన్ మనకు 57 గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము సో గమనించినట్లయితే ప్రతి దేవాలయానికి లేదా సో ధర్మాదాయ సంస్థకు ఒక ట్రస్ట్ బోర్డు ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏముంటుంది, ప్రతి దేవాలయం లేదా ధర్మాదాయ సంస్థకు ఏముంటుంది, ఒక
ఒక ట్రస్ట్ బోర్డు అనేది ఉంటుంది. ఒక ట్రస్ట్ బోర్డు అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే, తెలుగులో ఏమంటాము, ఆలయ ధర్మ కర్తల మండలి అంటాం. సో ధర్మాల కర్తల మండలి అంటాం, ధర్మ కర్తల మండలి అంటాం. సో ఈ ట్రస్ట్ బోర్డు ఎవరు ఉంటారు, సభ్యులు ఉంటారు, సభ్యులు ఉంటారు. అదేవిధంగా సో ఒక చైర్మన్ కూడా ఉంటారు. సో మనకు ట్రస్ట్ బోర్డు ఎవరు ఉంటారంటే, సభ్యులతో పాటు ఒక చైర్మన్ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి దేవాలయానికి లేదా ధార్మిక సంస్థకు ఒక ట్రస్ట్ బోర్డు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దాన్ని మనం తెలుగులో సరికి ఆలయ ధర్మకర్తల మండలి అంటాం, ధర్మకర్తల మండలి అంటాం. సో ఈ ట్రస్ట్ బోర్డులో ఎవరుంటారు, ట్రస్ట్ బోర్డు అనేది ఎవరు ఉంటారంటే, సభ్యులతో పాటు ఒక చైర్మన్ ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సెక్షన్ 57 క్లాస్ 1 గురించి మనం చూడాలి. సో సెక్షన్ 57 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, బడ్జెట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్ గురించి తెలియజేస్తుంది. అంటే సో మనకు బడ్జెట్ అంచనా గురించి తెలియజేస్తుంది, అంచనాల గురించి. సో ఇక్కడ మనము బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, సో ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్ ని ఎవరు వేస్తారు, అర్థమవుతుందా? సో మనం ఇప్పుడే చెప్పుకున్నాము. సో ప్రతి దేవాలయానికి లేదా ధార్మిక సంస్థకు ఎవరుంటారో ట్రస్ట్ బోర్డు అనేది ఉంటుంది, ట్రస్ట్ బోర్డు ఉంటుంది. సో ఈ ట్రస్ట్ బోర్డు ఏం చేస్తుంది అంటే, సో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలను బడ్జెట్ అంచనాలను అంచనాలను సో ఆదాయ వ్యయాల రూపంలో ఆదాయ మరియు వ్యయాల రూపంలో ఒక ముసాయిని తయారు చేసి ఒక డ్రాఫ్ట్ను తయారు చేసి సో ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరము ముగిసే 90 డేస్ ముందు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 90 డేస్ ముందు, సో 90 డేస్ ముందు తయారు చేసి కమిషనర్ ఆమోదానికి పంపుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి ఆమోదానికి, కమిషనర్ ఆమోదానికి పంపుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకు 57, సో మనకి ఇక్కడ మనకు సో ఇక్కడ మనం గమనించినట్లయితే, సో ఇక్కడ ఈ 57 సెక్షన్ 57 క్లాస్ 1 దేని గురించి తెలియజేస్తా అంటే, సో బడ్జెట్ యొక్క అంచనాల గురించి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరు ఈ బడ్జెట్ అంచనాలను తయారు చేస్తారంటే, ట్రస్ట్ బోర్డు తయారు చేస్తుంది. సో ఎప్పుడు తయారు చేస్తా అంటే, ఆర్థిక సంవత్సరము ముగిసే సమయానికి 90 రోజుల ముందు, అంటే ఆర్థిక సంవత్సరము క్లోజ్ అయ్యే 90 డేస్ ముందు తయారు చేసి ఎవరి ఆమోదం కొరకు పంపిస్తుందంటే, కమిషనర్ ఆమోదం కొరకు పంపిస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం బడ్జెట్ అంచనాలు వేసేది ఎవరు, ట్రస్ట్ బోర్డు. సో ఎన్ని రోజుల ముందు, ఆర్థిక సంవత్సరం ముగిసే 90 రోజులకు ముందు తయారు చేస్తుంది. అదేవిధంగా సో ఎవరి ఆమోదం కంపల్సరీ అంటే, కమిషనర్ యొక్క ఆమోదం కంపల్సరీ. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, సో ట్రస్ట్ బోర్డు ఒక ముసాయిదాను తయారు చేసి ఎవరికి సమర్పిస్తుంది, కమిషనర్ సమర్పిస్తుంది. ఇక్కడ కమిస్తుందని మనం చదివాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ దేవాలయం ఏ కమిషనర్ కి, చాలా చాలా ఇంపార్టెంట్, ఏ దేవాలయము ఏ కమిషనర్ కి బడ్జెట్ సమర్పించాలి అనేది తెలియాలంటే మనం దేని గురించి చదవాలి, సెక్షన్ 6 గురించి చదవాలి. గతంలో మనము 6వ సెక్షన్ గురించి కంప్లీట్ గా చదవడం జరిగింది. అంటే ఈ సెక్షన్ తెలియాలంటే సెక్షన్ 6 గురించి మనకు తెలియాలి. సో ఇక్కడ 6వ సెక్షన్ మనకి ఏం చెప్తుంది, 6వ సెక్షన్ మనకి ఏం చెప్తుంది, దేవాలయాల ఆదాయ ఆధారిత
వర్గీకరణ గురించి చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో మనము 11వ చాప్టర్ డిస్కస్ చేసుకునేటప్పుడు 6వ సెక్షన్ గురించి మనం పూర్తిగా చదవడం జరిగింది. వర్గీకరణ గురించి తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ బడ్జెట్ ని ఎస్టిమేట్ చేయాలి. ఎవరు ఎస్టిమేట్ చేస్తారు? ట్రస్ట్ బోర్డ్ ఎస్టిమేట్ చేసి ఒక ముసాయిని ఎవరు ఆమోదం కొరకు పంపిస్తుంది అంటే కమిషనర్ ఆమోదం కొరకు పంపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఈ 6వ సెక్షన్ లో ఏమవుతుందంటే డిఫరెంట్ అంటే ఆదాయాన్ని బట్టి డిఫరెంట్ దేవాలయాలుగా వర్గీకరించడం జరిగింది. ఒక్కొక్క వర్గీకరణకు ఒక్కొక్క కమిషన్ ఉంటుంది. కాబట్టి సో ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు ఆ కమిషనర్ కి బడ్జెట్ ఆమోదం కోసం పంపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మనము సో ఏ దేవాలయానికి సంబంధించినటువంటి ఏ కమిషనర్ కు మనము బడ్జెట్ ఆమోదం కోసం పంపించవలసిందో మనం చక్కగా చదువుకుంటాం.